కేశపట్నం అనే ఒక అందమైన పల్లెటూరిలో విమల అనే ఒక గడుసమ్మాయి ఉండేది. ఆమె గడుసుతనానికి భయపడి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ నాన్న అయినటువంటి రాజయ్య, లక్ష్మి ఇద్దరు చాలా బాధపడేవారు. ఒకరోజు రాజయ్య లక్ష్మితో, లక్ష్మి, నేను మన గడిసరి కూతురు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి అది? పార్వతీపురంలో ఉన్న మా చెల్లి బావగారి దగ్గరికి వెళ్ళి నా గడసరి కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా యావదాస్తి మీకు ఇస్తానని చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు ఏమంటావు? అయ్యో, మీ చెల్లెలి కొడుకుని పెళ్లి చేసుకోనని మన కూతురు కరాఖండిగా చెప్పేసింది కదండి. మరి ఏం చేద్దాం లక్ష్మి? మన గడసరి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఎన్ని రోజులని ఇంట్లోనే పెట్టుకొని ఉంటామో, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటాడు. ఆ మాటలను విన్న విమల, నాన్న, మనం బాగుంటే మనల్ని పొగిడి, మనం కష్టాలు ఉంటే విమర్శించే ఈ జనాలు ముఖ్యమా, నీ కూతురు ముఖ్యమా? నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే నేను వెళ్ళి నా మేనల్లుడి కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి నాన్న, జీవితాంతం మీ కూతురులాగానైనా పడుంటాను, కానీ మీ చెల్లెలు కొడుకు సుధాకర్ని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను అని కూతురు కమల అంటుంటే తండ్రికి చాలా కోపం వస్తుంది. ఇదిగో ఈ మాటలే వద్దని చెప్తున్నాను. అమాయకుడైతే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రారే. నేను మా చెల్లితో మాట్లాడతాను, నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య తన ఇంటికి వస్తాడు. రాజయ్య, లక్ష్మి వినయంగా నమస్కారం పెడతారు. అతనిని కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. విమల అతని వెనకాల నిల్చొని చూద్దాం మళ్ళీ ఎలాంటి సంబంధం తెచ్చాడో అని అనుకుంటుంది. అయ్యా, మీ గడిసరి కూతురికి మంచి సంబంధం వచ్చింది అని అనగానే విమల ముఖం చాలా వెలిగిపోతుంది. ఆ అబ్బాయికి ముందు వెనక ఎవ్వరూ లేరు. ఆస్తులు పాస్తులు కూడా ఎక్కువగా ఏమీ లేవు. చిన్న పాక ఉంది. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా అమాయకుడు. మీ అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు అని అంటాడు. అవునా పేరయ్య గారు, చాలా మంచి విషయం చెప్పారు. ఇంకేంటి అయితే ఆ గడిసరికి ఈ అమాయకుడికి దేవుడే ముడిపెట్టినట్టున్నాడు. తప్పకుండా పెళ్లి చేసేద్దాం అని అంటాడు. ఇక పార్వతీపురంలోని 30 ఏండ్ల సోమయ్యను చూసి ఆ ఊరి ప్రజలందరూ ఒట్టి అమాయకుడు, ఎలా బ్రతుకుతాడో ఏమో అని జాలిపడేవారు. ఒకరోజు ఊరి ప్రజలంతా కలిసి వెనక ముందు ఎవ్వరూ లేని సోమయ్యకు గడసరి విమలనిచ్చి పెళ్లి చేస్తారు. ఇక విమల కాపురానికి వచ్చింది. ఏమండి, ఇంట్లో నీళ్లు లేవు, వెళ్ళి 2 కుండల నీళ్లు తీసుకురండి. అలాగే విమల. ఇక సోమయ్య ఒక కుండను తీసుకొని వచ్చి ఊరి మధ్యలో ఉన్న బావి దగ్గర నీళ్లు చేది ఆ నీటిని మళ్ళీ తీసుకొని విమల దగ్గర పెడతాడు. నేను 2 కుండల నీళ్లు తీసుకురమ్మని చెప్పాను, మీరేంటి ఒక కుండని తీసుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చారు? నేను 2 కుండలని చెప్పాను కదా. ఒకేసారి 2 కుండల్లో నీళ్లు ఎలా తీసుకొస్తారు విమల? అని అమాయకంగా అడగంగానే, ఎలా తీసుకొస్తారా? 2 కుండల్ని గట్టిగా చేత్తో పట్టుకొని లాక్కొని తీసుకొని రావచ్చు. అలా వద్దనుకుంటే కావడ కట్టి తీసుకొని రావచ్చు. ఇంకా నెత్తి మీద ఒక కుండ మీద ఒక కుండ పెట్టి తీసుకొని రావచ్చు. అలా అరుస్తూ ఉంటే వీధిన వెళ్ళే వారికి కూడా ఆ మాటలు వినిపించి పాపం సోమయ్య గడసరి అమ్మాయి చేతిలో పడ్డాడు అని నవ్వుకుంటూ వెళ్ళేవారు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వంకతో గడసరి విమల అమాయకపు భర్తను తిడుతూనే ఉండేది. అయినా సోమయ్య ఎదురు మాట్లాడకుండా బుద్ధిగా ఉండేవాడు. ఒకరోజు కమల డబ్బుల సంచి ఇచ్చి, ఏమయ్యా, సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులకు సంచి నిండా కూరగాయలు వస్తాయి అని చెప్పడంతో సోమయ్య సంచిని డబ్బుల్ని పట్టుకొని కూరగాయలు తేవడానికి సంతకు వెళ్తాడు. అతను కూరగాయలకు వెళ్ళగానే విమల బయట అరుగు మీద కూర్చొని బయట వెళ్తున్న శాంతను పిలుస్తుంది. ఓ శాంతక్క, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో, మనమిద్దరం మాట్లాడుకోక చాలా రోజులే అవుతుంది. అప్పుడు శాంతి, నీకంటే అమాయకుడైన భర్త దొరికాడు, అందుకే ముచ్చట్లు పెడుతున్నావు.
అందరికీ నీలాంటి అదృష్టం దొరకదు కదా విమల. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో సంచిలో సగం కూరగాయలతో తన భర్త ఇంటికి వస్తాడు. ఏంటిది, నేను ఇచ్చిన డబ్బులకి సంచి నిండా కూరగాయలు వస్తాయని చెప్పాను కదా, సగం సంచెడే తెచ్చారేంటి? కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి విమల. అవి అలాగే ఉంటాయి. మీరు తీసుకునే వాడితో బేరం ఆడాలి. ఒక్కరి దగ్గరనే అన్ని కూరగాయలు తీసుకొని ధర తగ్గించమని చెప్తే డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులతో మరిన్ని కూరగాయలు తీసుకోవచ్చు. మీకు ఈ విషయం కూడా తెలియదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సోమయ్యకు చాలా కోపం వస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు విమల? ఆ మాటకు విమల ఆశ్చర్యపోతుంది. చీటికి మాటికి ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు? ఏంటండి నోరు లేస్తుంది? నోరే కాదు, చెయ్యి కూడా లేస్తుంది విమల. నేను అమాయకున్నే కావచ్చు విమల, తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు. అయినా పని చెప్పడం తేలికే, చేస్తేనే అందులో కష్టసుఖం తెలుస్తుంది. అలాగా, అయితే ఈ పనులన్నీ రేపు నేను చేస్తాను. ఎలా చేసి చూపిస్తానో మీరు చూడండి. అప్పుడు నేను అమాయకున్నే కాదు, తెలివి తక్కువ వాడిని కూడా ఒప్పుకుంటాను. నువ్వు చెప్పే పనులన్నీ చేస్తాను అని ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం విమల నీళ్లు తీసుకురావడానికి ఒక కుండతో వెళ్తుంది. వెనకాలే సోమయ్య ఇంకొక కుండను తీసుకొచ్చి, ఆగు విమల, ఈ 2 కుండల్లో నీళ్లు తీసుకొని రావాలి అని చెప్తాడు. విమల 2 కుండలను 2 చేతులతో పట్టుకొని నీళ్ళ బావి దగ్గరికి వెళ్తుంది. అతి కష్టం మీద నీళ్లు చేది 2 కుండలు నింపుతుంది. అతి కష్టం మీద ఒక కుండపై ఇంకొక కుండను పెడుతుంది. అలా పెట్టిన తర్వాత నడవలేక చాలా కష్టంగా నడుస్తూ కింద పడేస్తుంది. అవి కాస్త పగిలిపోతాయి. సోమయ్య పక్కనే ఉండి విమలను చూస్తాడు. కుండ మీద కుండ అయ్యేసరికి బాగా మెడ నొప్పొచ్చేసి బరువు మొయ్యలేకపోయానండి. అందుకే నేను 2 కుండలు ఒకేసారి మొయ్యకుండా ఒక కుండ తెచ్చిన తర్వాత ఇంకో కుండ తెస్తాను. అలా తీసుకొస్తే మెడ పట్టేసే బాధ కూడా ఉండదు. ఇప్పుడు నీకు అర్థమైందా? అలా చెప్పడంతో విమలకు అర్థమయ్యి తల దించుకొని వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. విమల నోరు తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు విమల కూరగాయలకు వెళ్తుంది. విమల, మన పందెం గుర్తుంది కదా, అదే డబ్బులకు సంచి నిండా కూరగాయలు తీసుకురావాలి. నేను మీలా కాదండి, సంచి నిండా కూరగాయలు తెస్తాను చూడండి అని గొప్పగా నడుచుకుంటూ విమల సంతకు వెళ్తుంది. సంత అంతా తిరిగి, వామ్మో ఏంటి కూరగాయల రేట్లు ఇలా మండిపోతున్నాయి, ఎలాగోలా ఎవరి దగ్గరనో ఒక దగ్గర బేరమాడి 2-3 రకాల కూరగాయలు ఎక్కువనే తీసుకెళ్ళాలి. అలా అని ఒక అవ్వ దగ్గరికి వెళ్తుంది. అవ్వ, నేను నీ దగ్గరే అన్ని కూరగాయలు తీసుకుంటాను, నాకు కొంచెం ధర తగ్గించి ఇవ్వవా? అవ్వ, మొహమాటం లేకుండా చెప్తున్నాను విను, నువ్వు కొన్నే తీసుకో లేక మొత్తము తీసుకో, ధర తగ్గించేది మాత్రం లేదు అని ముఖం మీదే ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఇక చేసేదేమీ లేక విమల ఆ కొన్ని కూరగాయలతో ఇంటికి వెళ్తుంది. ఆ కూరగాయల సంచిని చూసి సోమయ్య నవ్వుకుంటాడు. అది చూసిన విమలకు చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక ఊరుకుంటుంది. నీకంటే నేనే నయ్యం కదా విమల, 2 కూరగాయలు ఎక్కువనే తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఇంకా నా గడసరితనం కూడా ఇక్కడ పనికిరాదని అర్థం చేసుకున్నారు. మీరు అమాయకులు కాదు, చాలా తెలివైన వారు అని అంటుంది విమల. ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు.